ఓం శక్తియే పరాశక్తియే, ఓం శక్తియే ఆది పరాశక్తియే, ఓం శక్తియే మరువూరరసియే, ఓం శక్తియే ఓం వినాయక, ఓం శక్తియే ఓం కామాక్షియే, ఓం శక్తియే ఓం బంగారు కామాక్షియే. ఓం శక్తి మేము ఎరుపు వస్త్రాలను ధరించాము, అమ్మను పూజిస్తాం అని బయటికి చెబితే సరిపోదు. మీ అంతర్దృష్టి తెలుసుకోవాలి. కర్పూర దీపారాధన, కొబ్బరికాయలు కొట్టడం వంటివి ఎన్ని చేసినా మీ అంతర్దృష్టి బాగుంటేనే అవి ఉపయోగపడతాయి. దీని వివరణ ఏమనగా, మనం ఏ పని చేసినా కూడా మనస వాచ కర్మణ శుద్ధత ఉండాలి. అంటే మనసులో ఉన్నదే మాటల్లో ఉండాలి, మాటల్లో ఉన్నదే ఆచరణలో ఉండాలి. అంతేకాని మనసులో సద్భావన లేకుండా నలుగురు చూడటానికి ఎరుపు వస్త్రాలు ధరించి పూజలో పాల్గొనటం, కర్పూర హారతులివ్వటం, కొబ్బరికాయలు కొట్టటం అని పనుల వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. నటించటం కాకుండా ఏది చేసినా చిత్తశుద్ధితో చేసినట్లయితే ఫలితం ఉంటుంది అని అమ్మ మనకు తెలియజేస్తున్నారు. ఓం శక్తి. ఆధ్యాత్మికంలో ఎదగాలి అంటే మన బంగారు అమ్మ తెలుగు యూట్యూబ్ ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ సూచించే మార్గాన్ని అనుసరించండి.